వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని 20వ వార్డు రామచంద్రపురంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి 10 లక్షల నుడా నిధులతో డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఆమె త్వరితగతిన పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామ శ్మశాన వాటికను, ప్రహరీ గోడ, గ్రామ సచివాలయ నిర్మాణం, కంటి పరీక్షల శిబిరాలు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. చైర్పర్సన్ సుప్రజా మురళి, కౌన్సిలర్ శ్రీదేవి, టీడీపీ నాయకులు సునీల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామ ప్రజలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రాబోయే రోజుల్లో రామచంద్రాపురం SC/ST కాలనీలకి, ఇక్కడున్న మిగతా కాలనీలకి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి ఈ ఏరియా అంతా కూడా వాళ్ళకి ఏం కావాలో మౌలిక సదుపాయాలు, కరెంట్ కానీ, వాటర్ కానీ, అదే విధంగా రోడ్లు, డ్రైన్లు అన్ని సమకూరుస్తామని చెప్పి మీ అందరి తరఫున నేను మీకు అందరికీ మాటిస్తున్నాను. అదే విధంగా శ్మశానానికి కూడా రోడ్డు ఒకటి అడగడం జరిగింది, ప్రహరీ కూడా అది కూడా చేస్తాం. అట్లనే ఇక్కడ సచివాలయం లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు సచివాలయం చాలా దూరం ఒవ్వేర్లో ఉంది కాబట్టి ఇక్కడ ఒక సచివాలయం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ అధికారులతో సంప్రదించి తప్పకుండా సచివాలయం కూడా తొందరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. టీపీఆర్ నేత్ర అనే దాంట్లో ఇట్లా ఎవరికైతే ఇట్లా బొబ్బిలి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గౌరవ ఎమ్మెల్యే RVSKK రంగారావు ప్రజా దర్బార్ నిర్వహించారు. బొబ్బిలి పట్టణం సహా పలు మండలాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వివరించగా ఎమ్మెల్యే వెంటనే స్పందించిన అధికారులకు సూచనలు ఇచ్చి పరిష్కరించేందుకు ఆదేశించారు. ముఖ్యంగా NCS షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగులు గత 6 నెలలుగా జీతాలు, PF జమ కాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎమ్మెల్యే బేబీ నాయన స్పందించి తగిన చర్యలు తీసుకుని ఉద్యోగులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఎంతమంది ఇక్కడ ఉండిపోయారు, 350 మంది కుటుంబాలు ఉండిపోయారు. సుమారు 6 సంవత్సరాలు బట్టి 7 సంవత్సరాలు బట్టి PFలు కూడా సెటిల్ అవ్వలేదు. రిటైర్మెంట్ కనీసం ఆ 2,20,00,000 రూపాయలు ఏమైనా సీఎం గారు రిలీజ్ చేయగలిగితే మా అందరికీ పెద్ద రిలీఫ్. ఇప్పుడు RRI సైట్ 20,05,00,000 రైతులకి 17 కోట్ల చిల్లర రిలీజ్ చేశారు. రిమైనింగ్ బ్యాలెన్స్ 2,50,00,000 వరకు ఉంది. మరి PF కట్టేస్తే చాలా మంది ఇంచుమించు 350 మంది వరకు వాళ్ళందరూ PF సెటిల్ అయిపోతుంది. అది కట్టట్లేదండి. RDO గారి అకౌంట్లో, తహసీల్దార్ సీతారాం అకౌంట్ ఉన్నాయి. ఆ డబ్బులు కనీసం ఎంప్లాయీస్కి రిలీజ్ చేశారు అనుకోండి, ఎంప్లాయీస్ అందరూ కూడా లేదు పోయిన వాళ్ళ అకౌంట్లో ఉంది. అంటే మన ఉండకపోవడం ఏం లేదు. 27 ఎకరాలది ఉంటేనే అది ఉంటుంది. అంటే 8 కుటుంబాలు 350. నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి నదిలో స్నానం కోసం దిగిన 4 యువకులు మునిగి మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్ జీడిమెట్ల PS పరిధి కుత్బుల్లాపూర్ చింతల ప్రాంతానికి చెందిన రాజేష్, మదన్, భరత్ ముగ్గురు మృతులుగా గుర్తింపు. మరో యువకుడు రుత్విక్ దిల్కుష్ నగర్కు చెందిన వాడిగా గుర్తించారు. ముగ్గురు మృతదేహాలు వెతికి తీయగా ఒకరికి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. కుటుంబ సభ్యులతో కలిసి బాసరకు వచ్చిన వీరందరూ గోదావరిలో స్నానం చేస్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. వీరి మృతితో ప్రాంతంలో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది.
ఓపెన్ కేరింగ్ సార్ ఓపెన్ కేరింగ్ సార్ నార్సింగి మండలం సేరిపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట కార్యక్రమంలో భాగంగా అక్షరాభ్యాసం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు వీరేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంటీఓ గంగుబాయి ముఖ్య అతిథిగా హాజరై సరస్వతి పూజలు అనంతరం చిన్నారుల చేత అక్షరాభ్యాసం చేయించారు. ప్రభుత్వం ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫాములు, పౌష్టికాహారం, కంప్యూటర్ సదుపాయాలు కల్పిస్తున్నదని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని సూచించారు. ఉపాధ్యాయులు సమపాలన పాటించాలని తెలిపారు. ఓం నమః శివాయ సిద్ధం నమః. సార్ సెడ్ ఇవన్నీ దింపేయచ్చు. గణేశస్య ముఖే విష్ణు కంటే కంటే ఋతుసమాసిదా మూలే ఋతుసుతో బ్రహ్మోత్సే మాత్రశాం సమాసిదా ఆకరయేదాం తిలేస్మిన్ సన్నిధిం కురు ఆయాస్తు దుర్సక్షేద్వార కలసం దేవమాత్మానం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష చేయ. వరంగల్లో మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పేదల కోసం ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన మంత్రి కొండా సురేఖ సొంత ఇల్లు పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీక అని తెలిపారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందించలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్లు మంజూరు చేసి ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించుకునే అవకాశం కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ సుధారాణి, కలెక్టర్ సత్య శారద, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, కొండా మురళీధర్ రావు పాల్గొన్నారు. వాళ్ళు కోట్ల మంది ఆ స్థలాలలో ఇండ్లు లేకుండా ఏదో గుడిసెల్లాగా వేసుకొని వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి మనం ఒక 3 లక్షలు 4 లక్షలు ఇస్తే ఒక 4 గోడలు కట్టుకొని చిన్న స్లాబ్ వేసుకుంటే అదే వాళ్ళకి ఎంతో పెద్ద మరి భవంతి. అటువంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. కనీసం అదైనా ఇవ్వండి అని చెప్పి నేను పదే అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఎందుకు ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇద్దాము అని చెప్పి మీకు తెలుసు ఏమని మాట్లాడాడు. అల్లుడు ఎక్కడ ఉండాలి, బిడ్డ ఎక్కడ ఉండాలి, కోడి ఎక్కడ ఉండాలి, మేక ఎక్కడ ఉండాలి, ఈ విధంగా మాటలు చెప్పి మనల్ని మాయలు చేసి మరి ఇక్కడ వచ్చి మళ్ళీ మీరు కట్టుకున్నాక కళ్ళు గుడాలు మరి ఇక్కడికే వచ్చి నేను తాగి తింటాను అనేటువంటి మాట చెప్పడం జరిగింది. మరి అటు పోయినోడు అటే పోయిండు, మళ్ళీ ఇటు రాలేదు, మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. 10 సంవత్సరాల కాలంలో పేద ప్రజలకు ముఖ్యంగా మహిళలకు ఒక వీసమెత్తు పని కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం చెయ్యలేదు అనే విషయాన్ని నేను గంటాపద
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో రహదారుల దుస్థితిపై సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి గిరిజన సంఘం నాయకుడు హెచ్ రామారావు కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓకి వినతిపత్రం సమర్పించారు. పార్వతీపురం నుండి కోటుంపం పంజావతి బ్రిడ్జ్ వరకు ప్రధాన రహదారి మీద గోతులు ఏర్పడి ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారని వారు ఆరోపించారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం వల్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన గ్రామాల ప్రజలు భయాందోళనతో బయటకు రాలేరని పరిస్థితిలో ఉన్నారని పేర్కొని తక్షణమే రహదారి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. గ్రామానికి బస్ సౌకర్యం కల్పించి సుమారు 5 గిరిజన పంచాయతీలు 60 గిరిజన గ్రామాల ప్రజలకు ఆదుకోవాలని, అలాగే పార్వతీపురం నుండి కూనేరు మీదుగా 3 రాష్ట్రాలకు వెళ్ళే రహదారి మార్గంలో ఆ కుమ్మరగుంట రైల్వే గేట్ దగ్గర, అలాగే జంజవతి, అలాగే కోటిపం బ్రిడ్జి వద్ద, కోటిపం హై స్కూల్ వద్ద, అలాగే గాంధీ ఇంద్రనగరం వద్ద, సోలపదం కోడు వద్ద, కూనేరు వద్ద పెద్ద పెద్ద గోతులు ఉన్నాయి. ఈ గోతులన్నీ కూడా పూర్తి చేసి అటు వాహనదారులకు ఇటు ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలని, అలాగే కొమరాడ మండల కేంద్రం గిరిజన ఆశ్రమం పాఠశాల పూర్తిగా శిథిలావస్థ చేరింది. కొత్త ఆశ్రమ పాఠ నిర్మిస్తామని చెప్పి 2019లో 3,50,00,000 ప్రారంభించారు. నేటికి 7 సంవత్సరాలైనా పునాది వదిలితే తప్ప ఆశ్రమ పాఠశాల పూర్తి చేయలేదు. దీనివల్ల ఇక్కడ ఉన్న బాలికలను గిరిజన పౌరుల ఆశ్రమ పాఠశాల పక్కకి ఆశ్రమ చేర్చడం వల్ల కొన్ని ఇబ్బందికరమైన సంఘటన ఎదురవుతుంది. కాబట్టి వెంటనే ఏదైతే అసంపూర్తిగా వదిలిన గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ఉందో ఆ పాఠశాల పనులు పూర్తి చేసి గిరిజన బాలికలు అక్కడ ఉన్న గిరిజన బాలికలు ఇక్కడికి వెంటనే రప్పించి అన్ని విధాలుగా గిరిజన విద్యార్థులకు ఆదుకోవాలని చెప్పి ఈ 3 సంవత్సరాల పైన ఈరోజు గ్రీవెన్స్లు ఇవ్వడం జరిగింది. విజయనగరం జిల్లా గజపతి నగరంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలని మాజీ ఎమ్మెల్యే బోట్స అప్పల నరసయ్య కోరారు. సోమవారం వైసీపీ కార్యాలయంలో ఆయన 5 కోట్ల ప్రజలకు వెన్నుపోటు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో ప్రభుత్వం చేసే వైఫల్యాలు వివరించబడ్డాయని, ప్రజలు దీన్ని చదివి అర్థం చేసుకోవాలని బోట్స అన్నారు. కార్యక్రమంలో గజపతి నగరం జడ్పీటీసీ తౌడు వైసీపీ నేతలు బూడి వెంకట్రావు, రేఖ సురేష్, మండల సురేష్ కరణం, ఆది నారాయణ, ఎంపీపీ గేదెల సింహాద్రి, అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈరోజు జగన్ అంటే ఒక నమ్మకం, చంద్రబాబు నాయుడు అంటే మోసం అనేది ఈరోజు ప్రతి ఒక్కరికి తెలిసింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా, ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చినా ప్రజలు మోసం చేయడమే ఆయనకి నైజం. కాబట్టి ఈరోజు జగన్ అంటే 5 సంవత్సరాల కాలంలో ఏదైతే మేనిఫెస్టో ఆ రోజు ఎన్నికల ముందు రిలీజ్ చేశారో ఆ మేనిఫెస్టోని మేమైతే మీకు కానీ మా పార్టీ నాయకులు కానీ ఆ మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా భావించి ప్రజలకి 5 సంవత్సరాల్లో అన్ని కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు చేసి మళ్ళీ ఎన్నికల్లోకి వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఎప్పుడైనా సరే ఆ రోజు చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీ అన్నాడు. 2014లో రైతుకి రుణమాఫీ చేయలేదు. ఎన్నో హామీలు ఇచ్చాడు. నిరుద్యోగ భృతి అన్నాడు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఇంటికి ఉద్యోగం అన్నారు. ఇంటికి ఉద్యోగం ఇవ్వలేదు. ఆ 2014లో ఆ విధంగా ప్రజలు మోసం చేస్తే 2019లో ప్రజలు బుద్ధి చెప్పారు. మళ్ళీ మొన్న ఎన్నికల్లో ఏం చెప్పాడు? సూపర్ 6 అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ హామీలు ఇస్తామని చెప్పి మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. ఈరోజు సూపర్ 6 అని చెప్పిన పథకాలు ఏవి కూడా ఈ సంవత్సర కాలంలో అమలు చేసే పరిస్థితి ఎక్కడ కూడా కాని రాలేదు. అరకొరగా ఏదైనా ఒక స్కీమ్ పెడితే దాన్ని అరకొరగా ఇచ్చే కార్యక్రమం చేస్తారు. పెన్షన్లు పెంచేమన్నారు. ఈ రోజు కూడా సంవత్సరం పూర్తయిన సందర్భంలో వితంతు పెన్షన్కి ఎక్కడ కూడా పెన్షన్లు వచ్చే పరిస్థితి ఎక్కడ కూడా కాని రావట్లేదు గ్రామాల్లో. ఈరోజు అమ్మఒడి అనే పథకానికి అమ్మకం అందమన్నారు. ఆ రోజు మేము పథకాలు ఇస్తేనేమో పప్పు బెల్లాలను పనిచేస్తున్నారని చెప్పి పెద్ద మనిషి మరి ఈరోజు మరి ఏ విధంగా అమ్మఒడి ఏమో గొప్ప చెప్పుకున్నారో చెప్పాల్సిన బాధ్యత ఈరోజు కూటమి ప్రభుత్వానికి. ఈరోజు అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలన్నీ కూడా ఆ రోజు అవహేళన చేశారే, మరి ఈరోజు ఆ పథకాలను గొప్పగా చెప్పుకుంటున్నారా మీరు? కానీ ఆ పథకాలు కూడా మేము పూర్తి స్థాయిలో మేము ఫుల్ ప్లేజీగా 100% మందికి ఎవరైనా తగ్గిపోతే
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 118 ప్రజా వినతులను సమర్పించబడ్డాయి. జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత తెలిపారు. విద్యార్థులకు ఉపాధ్యాయుల కొరతతో నల్లరాయిగూడ్లో పాఠశాల అభివృద్ధి కోసం సీతంపేటలో కొత్త రేషన్ డిపో ఏర్పాటుకు గ్రామస్తులు దరఖాస్తు చేశారు. అలాగే పాచిపెంట మండలం మెట్టువలస రైతులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇప్పటి వరకు ఇవ్వనట్లు కూడా సమస్యను అదేవిధంగా తెలిపారు. ఈ వినతులపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులకు హామీ ఇచ్చారు. బాపట్ల జిల్లా చీరాలలో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రజలపై భారం పెడుతున్న అధిక విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. గత వైసీపీ హయాంలో 9 సార్లు ఛార్జీలు పెరిగాయని దీనివల్ల పేదలపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. కొత్త ప్రభుత్వం సంక్షేమంపై దృష్టి పెట్టి విద్యుత్ ఛార్జీలను తక్షణమే సవరించాలని ఆయన కోరారు. తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచింది మిత్రులారా. కానీ ఇప్పుడు ఇది ప్రజాప్రభుత్వం కూడా కరెంట్ ఛార్జీలు పెంచడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ రోజున 500 ఉన్న కరెంట్ బిల్ 1000 రూపాయలు 1200 1400 దాకా వస్తుంది. ఇది సమంజసం కాదు. అదేంటే గత ప్రభుత్వం అంటే అదంతా అక్రమణ ప్రభుత్వం కాబట్టి అది ఎంత 9 సార్లు కాదు 10 సార్లు పెంచారు, అయిపోయినది. ఇది మన ప్రజాప్రభుత్వంలో కరెంట్ ఛార్జీలు పెంచడం అంటే చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా సరే మన పెద్దల గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత మన ప్రీత ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారు దీనిపై ఆలోచించి ఈ పెరిగిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. అలాగే నిత్యావసర ధరలు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది పేద మధ్య ప్రజలు ఉన్నారు. ఈ రోజులో ఏదైనా పొలాలన్న ఆయిల్ ప్యాకెట్లు కానీ, కందిపప్పు కానీ, చింతపండు కానీ, మినపప్పు కానీ ఏదైనా సరే ఆకాశాన్ని అందుకునే మిత్రులారా ఇవి కూడా పేద మధ్య ప్రజలకు అందుబాటులోకి తేవాలి. అలా అట్లాగే ఈ పెరిగిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించి ప్రజలపై భారాన్ని తగ్గించాలని మన దళిత బహుజన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, అలాగే ఎందుకంటే ఇది మన ప్రజాప్రభుత్వంలో ప్రజలకు అందుబాటులో అన్నీ ఉండాలి, ప్రజల మీద భారం ఉండకూడదు. అలాగే ఎంతోమంది నిరుపేదలు చీరాల నియోజకవర్గంలో ఉంది. ఎంతోమంది పేదలు ఉన్నారు, ఇల్లు లేక అద్దెల్లో మగ్గుతున్నారు. వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చి వెంటనే వాళ్ళకి ఇల్లు కట్టించమని మన ప్రీతమ్మ మన పెద్దలు గౌరవనీయులు మన చీరాల పేదల పార్టీ పెనిది మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారికి కొండే గారిని కూడా మనం చెప్పడం జరిగింది. ఆయన కూడా సానుభూతి స్పందించి పేదలకి న్యాయం, ఎందుకంటే ఆయన కూడా ప్రతి విషయంలో పేదలకి సాయం చేసే వ్యక్తి, మంచి వ్యక్తి కాబట్టి ఆయన కూడా మేము ఎమ్మెల్యే గారు కూడా చెప్పాం. అలాగే కలెక్టర్ గారికి కూడా తెలియపరిచాం. అలాగే మేము పెద్దలు గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కడప జిల్లా రాజంపేట రోడ్డులోని మేఢా కన్వెన్షన్ హాల్లో వైఎస్ఆర్ జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని 5 కోట్ల ప్రజల వెన్నుపోటు అనే పుస్తకాన్ని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రవీంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ సుధా, అమర్నాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ఇతర ఎమ్మెల్సీలు, నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంపై చర్చ జరిగింది. కార్యక్రమానికి పెద్దలు జిల్లా అధ్యక్షులు
వీరి నడుమ గిరిజన ప్రాంతాలనైన కొండవీధి పెద్దగోరి గడ్డకు రోడ్డు సౌకర్యం లేక ప్రజలు కష్టాల్లో ఉంటున్నారు. మాడుగల మండలం ఆవురువాడ పంచాయతీకి చెందిన ఈ గ్రామాలు సుమారు 100 గడపలతో 300 మంది జనాభా కలిగి ఉన్నాయి. వర్షాకాలంలో వాగు పొంగి రోడ్డు బంద్ అవటం వల్ల పాఠశాల పిల్లలు, గర్భిణీ స్త్రీలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో గర్భిణీ స్త్రీకి ప్రమాదం కూడా చోటు చేసుకుంది. కొండవీధి పెద్దగోరి గడ్డకు రోడ్డు నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించి గ్రామ ప్రజలు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.